నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఒక మహిళ మృతి చెందిన అంశంపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక ఇందులో రేవంత్ రెడ్డి గారి తప్పు కానీ లేదంటే అల్లు అర్జున్ గారి తప్పు కానీ ఏమీ లేదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా జరిగిందని ఆయన చెప్పడం కావచ్చు. ఇక స్పందించాల్సిన టైంలో స్పందించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చిండేది కాదు అని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక మరోపక్క చూసుకుంటే ఆయన సోదరుడైనటువంటి నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ ప్లేస్లో తన బ్రదర్ కాకుండా ఏ నాయకుడు ఉన్నా, ఏ బీసీ వ్యక్తి ఉన్నా కూడా ఆ పోస్ట్ ఇచ్చేవాడిని, నాతో పాటు మొదటి నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఓవరాల్గా మరి ఆయన అభిప్రాయాన్ని అయితే ఈరోజు మీడియా ముఖంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి దీని గురించి మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఆయన వ్యక్తీకరణ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో ఎట్టకేలకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఓపెన్ అయ్యారు. పుష్ప 2 అంశంపై ఆయన ఏం చెప్తారు అని గతంలో కూడా మనం చూసాం. పుష్ప ఇది అంశం ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఆయన హెలికాప్టర్లో వచ్చారని, పరామర్శలు చేశారని. సో ఇవేమీ నిజం కాదు. కానీ ఈరోజు ఆయన క్లియర్గా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డిని ఓ పక్క ఆయన పొగుడుతూనే మరో పక్క అల్లు అర్జున్ కూడా వంటని చేశారు. కానీ వాళ్ళు స్పందించాల్సిన టైంలో మొదటి నుంచి కూడా అందరి వ్యక్తీకరణ ఇదే ఉంది. సో ఆయన అభిప్రాయం మీద మీరు ఎలాంటి విశ్లేషణ ఇస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఆయన చెప్పిన దాని మీద ఆయన చాలా క్లారిటీతో చెప్పాడు. ఆయన చెప్పిన దాని మీద ఇక్కడ మనం ఏదో విశ్లేషణ చేయక్కర్లేదు. జరిగిన ఇన్సిడెంటు ఎట్లా జరిగింది, దాని మీద స్పందన ఎట్లా ఉన్నది, ఎవరి స్పందన, అల్లు అర్జున్ స్పందన ఎట్లా ఉంది, అల్లు అర్జున్ స్పందన చూసిన తర్వాత సమాజం ఎట్లా స్పందించింది, సమాజం స్పందన చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎట్లా స్పందించింది, ఈ స్పందనల గురించే మనం మాట్లాడుకోవాలి తప్ప అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేశాడు, ఆ సంఘటన అది అంతా జరిగిన తర్వాత చిరంజీవిని కలిసి వచ్చాడు, నాగబాబుని కలిశాడు, పవన్ కళ్యాణ్ని కలవడానికి ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ జరిగినాయి అక్కడ. అంటే జరిగిన సంఘటన నీకు ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంటు ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలని దేశం మొత్తం చూసింది. అంటే ఈ టోటల్ ఎపిసోడ్ని మనం చూస్తే ఎక్కడా కూడా ఇదిగో వీళ్ళు కరెక్ట్గా చేశారు అనేది లేదు. ఎక్కడా కూడా ఇది మొత్తం వీళ్ళు చేసిన రాంగ్ అనేది లేదు. ఎవరికి వాళ్ళకి అనుకూలమైన పార్ట్ తీసుకొని చెప్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నది అది. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్కి అల్లు అర్జున్కి ఏమి సంబంధం అండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అల్లు అర్జున్కి సంబంధం లేకపోతే మీకు నాకు ఉంటుందా? ఉండదు కదా, ఆయనకే ఉంటుంది. ఆయనకి సంబంధం ఉంది అంటే మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో ఎవరినన్నా అరెస్ట్ చేశారా అని క్వశ్చన్ అడుగుతారు. చాలామంది ఏమంటారంటే ఇందాక ఎవరో ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, అదే థియేటర్కి అల్లు అర్జున్ చాలాసార్లు వచ్చాడు అని చెప్తాడు. అదే థియేటర్కి ఆయన అడిగాడు, ఇంతకుముందు ఏ సినిమాకి వచ్చాడు అంటే అల వైకుంఠపురం సినిమాలో అప్పుడు కూడా ఇట్లాగే వచ్చాడు, అట్లా రెగ్యులర్గా వస్తాడు. రెగ్యులర్గా వస్తే అప్పుడు జరగలేదు కదా సంఘటన జరిగింది ఇప్పుడు కదా. మరి సంఘటన జరిగినప్పుడు దానిలో వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది ఏంటి అనేది చూస్తారు. అలవైకుంఠపురం సినిమా రిలీజ్ అప్పుడు ఇట్లాగే తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయింది అనుకో, అప్పుడే ఈ డిస్కషన్ అంతా వచ్చి ఉండేది. అందుకని ఇక్కడ అట్లా ఆయన ప్రతిరోజు వస్తాడు, రోజు వచ్చే రోజు జరగలేదు, ఇప్పుడు జరిగిందంటే ఇప్పుడు జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఎవరిది తప్పు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? న్యాయస్థానం చెప్పాలి.
కేసు అంతా న్యాయస్థానంలో ఉంది. ఈ కేసు అంతా ఇప్పుడు ఏదో యాంటిసిపేటరీ బెయిల్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసు విచారణ ఒకసారి జరిగింది, రెండోసారి జరుగుతుంది, మూడోసారి జరుగుతుంది, పిలుస్తారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా రావాలి. ఓ 4 పరారీలో ఉన్నారు నాకు తెలిసి ఇప్పటికీ ఇంకా. మరి ఆ 4 ఎక్కడ ఉన్నారు? వాళ్ళు మామూలు సాధారణ ఎంప్లాయీస్. వాళ్ళని పట్టుకోవటం అంత కష్టమా? వాళ్ళు ఏమన్నా అంతర్జాతీయ స్మగ్లర్ల దావూద్ ఇబ్రహీము లేకపోతే అబూ సలేము అటువంటి వాళ్ళ కాదు కదా. ఆర్డినరీ ఎంప్లాయీస్. అల్లు అర్జున్ పిఆర్ టీంలో ఉన్న 4 మెంబర్లు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎంత దూరం పోతారు? పోలేరు కదా. వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కదా. మరి వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు అంటే నేను అడుగుతున్నది బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఓన్లీ. వాళ్ళు కూడా దొరికిన తర్వాత అసలు వాళ్ళ వెర్షన్ ఏంటో తెలియాలి. ఇప్పుడు అల్లు అర్జున్ వెర్షన్ ఏంటో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన తర్వాత అల్లు అర్జున్ వెర్షన్ రాసుకొని వచ్చి చదివాడు. అది స్టాంపేడ్ అని. నో ఇట్స్ నాట్ స్టాంపేడ్, ఇట్స్ అన్ ఇన్సిడెంట్ అని ఆయనే కరెక్షన్స్ చేసుకున్నాడు రాసిచ్చిన దాంట్లోనే. అంటే ఏంటి? దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెండ్. పోలీసులు మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. ఆ పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి? ఇవ్వకపోయినా ఆయన వచ్చినప్పుడు బందోబస్తు ఇవ్వాలి కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. బందోబస్తు ఇవ్వాలి అంటే ముందు తెలిస్తే కదా ఇవ్వటానికి. ఆయన వస్తాడు, మేము రావద్దన్నాం, ఆయన వచ్చాడు అంటే వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి కదా. ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఏంటంటే మెయిన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన తీరు వల్లే ఈ వివాదం వచ్చింది అని ఆయన చెప్పాడు. మనం మొదటి నుంచి చెప్తున్నది కూడా అదే. ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు, ఆ తీరుతోటి సమాజం మొత్తం కూడా వైలెంట్గా రియాక్ట్ అయింది. నువ్వు అల్లు అర్జున్ పాపులర్ హీరో అండి, అతని గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతారండి? తప్పుగా మాట్లాడింది అతను ముందరే వచ్చి ఇప్పుడు 2 కోట్లు అనౌన్స్ చేశారు, 2 కోట్లు అనౌన్స్ చేశారు అంటున్నారు. ఆ 2 కోట్లలో అల్లు అర్జున్ షేర్ ఎంత? నువ్వు ఫస్ట్ 25 లక్షలు ప్రకటించావు. ఆ 25 లక్షల్లో ఎంత ఇచ్చావు? ఇప్పుడు తర్వాత 1 కోటి రూపాయలు, తర్వాత ఆ ఫిలిం డైరెక్టర్కు ఒక 50 లక్షలు, ఫిలిం ప్రొడ్యూసర్స్ ఒక 50 లక్షలు ఇచ్చారు. మొత్తం కలిపి 2 కోట్లు. కానీ అల్లు అర్జున్ పిఆర్ మీడియా ఏం చెబుతుంది? అల్లు అర్జున్ 2 కోట్లు ఇచ్చాడు, అల్లు అర్జున్ 2 కోట్లు ఇచ్చాడని చెప్తున్నది. అట్టటి చెప్తావు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కూడా నీ అకౌంట్లో వేసుకుంటావా? అంటే ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే ఒక ఫేస్ కాపాడుకోవటానికి, తన పరువుని కాపాడుకోవటానికి, నీ పరువుకి ఏమి భంగం కలగలా. ఎక్కడ భంగం కలిగింది అంటే నువ్వు వచ్చి చెబుతున్న విషయాలతోటి నీ పరువుకు భంగం కలిగింది, నువ్వు చెప్పే విషయాలతోటే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇస్తే నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు అని చెప్పాడు. ముఖ్యమంత్రికి వేరే పని లేదు, ఇంకా నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడటమేనా? ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పిన సందర్భం ఏంటి? ఆయన ఏదో కొంతమంది మేధావులు వచ్చి చెప్తారు అసెంబ్లీలో ఒక సినిమా యాక్టర్ గురించి అసెంబ్లీలో మాట్లాడతారని. మరి ఇంకెక్కడ మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి కూడా చెప్పు. సినిమా యాక్టర్ గురించి అసెంబ్లీలో మాట్లాడతారా? అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడాలి? సమాధానం. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఏది మరి కేటీఆర్ సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్ని. అప్పుడు మరి అడిగారు వీళ్ళందరూ కేటీఆర్ ఎట్లా సపోర్ట్ చేస్తాడండి, అసలు రాజకీయాలకి దీనికి ఏమిటి సంబంధం అని కేటీఆర్ని ఎవరైనా అడిగారా? అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాడు, ఆయన బెంగళూరులో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే ఖండించాడు. ఖండిస్తే మరి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి, అసలు రాజకీయ నాయకులకి ఏం సంబంధం అండి అని ఎవడన్నా మాట్లాడా? అందుకని
ఇందులో జరిగిన ఇన్సిడెంట్లో ఈ మొత్తం విషయాలని క్రోడీకరించుకుంటే అల్లు అర్జున్ ప్రవర్తన వల్ల ఇది జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దాని సెంట్రల్ ఐడియా కూడా అదే. అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుని చేస్తారా, ఒక్కడనే ఎక్కడ చేస్తారు? అల్లు అర్జున్ A11 కదా, అంటే పైన 10 మంది ఉన్నారు కదా బాధ్యులు, ఇంకా కింద ఒక 4 ఉన్నారు కదా. అందుకని అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుడు ఎక్కడ చేస్తున్నారు? ఎవరు చేయటంలా. అల్లు అర్జున్ A11 కాదా? అల్లు అర్జున్ ఒక్కడే ఉన్నాడా? A1 అల్లు అర్జున్. అంటే A11 అంటే ఇక్కడ ఇంకోటి మాట కూడా వినిపిస్తుంది సార్, అంటే A10 వరకు ఉన్న వాళ్ళని వదిలిపెట్టి A11ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కావాలని? అంటే అల్లు అర్జున్ని పిలిస్తే మనందరికీ తెలుస్తుంది. A1 నుంచి A10 వరకు ఎవరిని పిలిచినా మనకి తెలియదు. పోలీసులు పిలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. నేను చెప్పే కదా, అందులో చాలామంది అరెస్ట్ అయ్యారు, ఇంకో 4 అరెస్ట్ కావాలి. ఆ 4 దొరికితే వాళ్ళని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూనే ఉన్నారు, పోలీసులు మాట్లాడుతూనే ఉన్నారు. లేకపోతే కేసు ముందరికి పోదు కదా. అందుకని ఇక్కడ మనం అల్లు అర్జున్ని ఎట్లా పిలుస్తారండి, ఎట్లా పిలుస్తారు? కోర్టుకు రాకుండా నువ్వు పర్లేదులేమ్మా, నువ్వు సెలబ్రిటీవి కదా, నువ్వు కోర్టుకి ఫిజికల్గా రావక్కర్లేదు, నువ్వు ఆన్లైన్లో వచ్చి చెప్పు అని చెప్పాడు. ఇంకా అంతకన్నా వెసులుబాటు ఏమి ఇస్తారమ్మా? అంతకన్నా ఒక సినిమా యాక్టర్ కాబట్టి మళ్ళీ నువ్వు వస్తే అక్కడంతా మళ్ళీ ఈ పోలీసులు రావాలి, అంత ముందర సెక్యూరిటీ పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి. నేను ఆన్లైన్లో వస్తాను సార్ అంటే ఆన్లైన్లో రమ్మన్నారు. ఇన్ని ఎగ్జామ్షన్స్లు ఇస్తున్నా కానీ అట్లుంటామా అల్లు అర్జున్ అవమానం చేస్తారంటే ఇంకేం చేస్తాం? అది సంగతి. మేడం ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు ఈ మీడియా విలేకరులు పవన్ గారిని క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ అది సమయం కాదు అని చెప్పి ఆయన అవాయిడ్ చేశారు. కానీ ఈరోజు ఆయన ఒక మాట అన్నారు, ఆ చట్టం ఎవరికి చుట్టం కాదు, అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు, అండ్ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవటం వల్ల అరెస్ట్ చేశారు అంటాం కూడా సరికాదు. రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకి ఏం చేయాలో తెలుసు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఓవరాల్గా మరి అల్లు అర్జున్ గురించి, ఆ పుష్ప 2 సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎవరిని కూడా ఇక్కడ సమర్థించలేదు, అలాగని వ్యతిరేకించలేదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆయన ఏమన్నారు, రేవంత్ రెడ్డి సరిగానే వ్యవహరించారు, ఆయన మాట్లాడిన తీరు కరెక్ట్ అని అన్నాడు ఆయన. ఎట్ ద సేమ్ టైం పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారన్నారు. అంటూనే మీరు చెప్పినట్టుగా గొట్టితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ రోజే స్పందించి అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే వాళ్ళ టీం కావచ్చు, ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి చేయాల్సింది చేస్తుంటే ఇంత దూరం రాదు అని మొత్తానికి హీరోని ఒంటరివాడిని చేశారు అని అన్నాడు ఆయన. మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హీరోని ఒంటరివాడిని చేశారు అనడంలోనే మొత్తం అంతా ఉంది. అంటే టార్గెట్ చేశారు అనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇంకొకటి మేడం, ఇప్పుడు చిత్ర బృందం కానీ హీరో అల్లు అర్జున్ని ఒంటరిని చేశారు అంటే అక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా చూడడానికి అల్లు అర్జున్ కోసం వచ్చారు, ఏ డైరెక్టర్ కోసం, ప్రొడ్యూసర్ కోసం రాదు. యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. అట్ ద సేమ్ టైం అందరి అక్కడ ల్యాప్సెస్ ఉన్నాయండి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ల్యాప్సెస్ ఉన్నాయి. అది పోలీసుల తరఫున కావచ్చు, ఎవరి తరఫున కావచ్చు. రావద్దంటే ఇతను వచ్చాడు కరెక్టే, కానీ పుష్ప 2కి మీరు గవర్నమెంట్, మీకు గతంలో కూడా చెప్పాను నేను, పుష్ప 2కి ప్రభుత్వం ఎప్పుడైతే జీవో ఇచ్చిందో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మీరు ఇంత రేటు పెట్టినప్పుడు జనాలు పిచ్చిగా వస్తారనే కదా రేటు పెట్టారు, ఫ్యాన్స్ ఎక్కువనే కదా పెట్టారు. తగ్గరు. మీకు అదే చెప్తున్నా, మీరు రేటు పెట్టినప్పుడు ఎందుకు తగ్గుతుందండి అంటే దానికి ఉండే హైప్ మీకు అర్థం కావట్లే. మీరు ఒక రేటుకి గవర్నమెంట్ ఒప్పుకుందంటే అక్కడ ఉండే హీరో క్రేజే కదా. ఇప్పుడు బాహుబలి 1 తర్వాత కట్టప్పని ఎవరు చంపారా ఒక్క డైలాగ్ కోసం బాహుబలి 2 కోసం ఎలా ఎదురు చూశారు? అంటే నేను అనేది క్రేజ్కి మీకు ఏమైనా అర్థం ఉంది? ఇవాళ రామ్ చరణ్ది మీరు గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని ఇవాళ ఒక అతను అన్నాడంటే దాని అర్థం ఏంటో, ఒకవేళ చచ్చిపోయాడు అనుకోండి ఏం చేస్తారు? మీరు మాటకు అడుగుతున్నా. అంటే ఆ క్రేజ్ని మీరు ఏమంటారు? సో సినిమా అనేది ఒక క్రేజ్ అండి. గవర్నమెంట్ ఎప్పుడైతే జీవో ఇచ్చిందో గవర్నమెంట్కి తెలుసు ఆ క్రేజ్ ఉండబట్టే అంత రేటు పెట్టింది, ఆ క్రేజ్ ఉండబట్టే బెనిఫిట్ షోస్కి ఇచ్చింది. బెనిఫిట్ షోస్కి ఇవ్వకుండా ఉండుంటే ఇంత గొడవ రాదుగా. బెనిఫిట్ షోస్ ఇచ్చినప్పుడు ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే కుటుంబాలు రావద్దని చెప్పాల్సిన ఓన్లీ ఫ్యాన్స్ వస్తారని. అంటే ఇక్కడ తప్పప్పులు నేను మాట్లాడటల్లా, మన ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుతున్నాం. మనం ఏ దానికైనా కూడా మంచి చెడు 2 ఉంటాయి కాయిన్కి.
సో ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా కరెక్ట్గా చెప్పాడు. మొన్న ఇంతకుముందే నేను చెప్పా, సారీ, అందరూ ఏమనుకుంటున్నారు, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయని. గొడవలు ఉండవండి, ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు ఉంటాయి, కలుస్తారు. ఇవాళ మొన్న మీరు చెప్పినట్టుగా మొన్నను పవన్ కళ్యాణ్ సందర్భాన్ని బట్టి స్పందించలేదు. ఇది కాదు సందర్భం అన్నాడు ఆయన. ఇక్కడ సినిమా విషయాలు మీరు మాట్లాడక్కర్లేదు, మీరు ఇక్కడ మాట్లాడాల్సిన అంశం వేరు, మానవత్వంతో మాట్లాడండి అన్నాడు. కరెక్ట్ అది. ఇవాళ చిట్చాట్లో మాట్లాడినప్పుడు ఆయన ఓపెన్ అప్ అయ్యాడు. సో ఇది ఒక రకంగా అల్లు అర్జున్కి ప్లస్సే నన్ను అడిగితే. ఇవాళ అల్లు అర్జున్ మీద ఉండే ఈ నెగిటివిటీలో సగమైనా తగ్గుతుంది. ఇప్పుడు డెఫినెట్గా అతను కార్నర్ చేశారండి. ఇందాక బండి సంజయ్ వ్యాఖ్యలు మీరు చూశారు కదా. అంటే ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ఎవరికి ఫేవర్ గా లేదు. కానీ హీరోని ఒంటరిని చేశారు అనడంలోనే ఉందండి మీకు అంతా కూడా. అదే ఆయన వ్యక్తం. అవును, యూఆర్ రైట్. నేను అనేది హీరోని ఒంటరిని చేశారు అనడంలోనే ఉంది అంతా. అయితే ఇప్పుడు బండి సంజయ్ ఇవాళ అదే అన్నాడు కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఒకవేళ అలా అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా అలాగే జరుగుతుంది అన్నారు. జరగచ్చు, జరగకపోవచ్చు, మనం చెప్పలేము అది. ఇప్పుడు ఒక సీఎం ఉండడానికిను ఒక హీరో ఉండడానికి తేడా ఉంటుంది కదా. దట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ఏమవుతుంది ఏం కాదు అనేది. అరెస్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఏది ఏమైనా ఇవాళ పుష్ప 2కి ఒక ముగింపు పడిందండి. మొన్న సినిమా వాళ్ళు కలిసినప్పుడే పడింది. ఇప్పుడు ఏది జరిగినా కూడా ఇవాళ ప్రభుత్వమును సినిమా వాళ్ళు ఒకటయ్యారు. మధ్యలో మీరు నేనే కొట్టుకుంటున్నాను చెప్పాలంటే. ఈ ఇష్యూకి ఇంతటితో పులి స్టాప్ పడిందనే మొన్ననే అనుకున్నారు అందరూ. ఇవాళ పూర్తిగా పడింది. ఎందుకంటే ఆ రోజు ఆయన విమానంలో వచ్చాడా, ప్రత్యేక విమానంలో దేంట్లో వచ్చాడో, ఆ రోజు అంతా చాలా గందరగోళం నడిచింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ రాకపోవడం కరెక్ట్, ఈ రోజు మాట్లాడటం కూడా కరెక్టే, రెండూ కూడా కరెక్టే అనిపిస్తుంది. అంటే ఒక వివాదానికి తెరపడింది. కాకపోతే ఏంటంటే ఈ వివాదం వల్ల రేపొద్దున ఏ హీరో అయినా, ఏ సినిమా రిలీజ్ అయినప్పుడైనా, ఏ ప్రభుత్వం అయినా అలర్ట్గా ఉండాలనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే తప్పులేదండి, ఒక ప్రాణం చాలా ముఖ్యం, అది ఎవ్వరం కాదనం. అది ఎవరి వల్ల జరిగినా ప్రాణం ప్రాణమే, అది వెనక్కి తీసుకురాలేం. కాబట్టి నెక్స్ట్ టైం ప్రభుత్వం ఏదైనా జీవో ఇచ్చేటప్పుడు దే హ్యావ్ టు థింక్ ట్వైస్. ఎట్ ద సేమ్ టైం హీరోస్ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఇంక మీదట వాళ్ళు ఏదో వచ్చేసి ఫ్యాన్స్ కోసం రావద్దు. ఎందుకంటే ఫ్యాన్స్ తాకిడిని ఎవరూ తట్టుకోలేరు, ఫ్యాన్స్ని మీరు ఆపలేరు కదా. అదే ఇవాళ ఆయన కూడా అన్నాడు, ఫ్యాన్స్కి అభివాదం చేయడం తప్పు కాదన్నాడు ఆయన. ఫ్యాన్స్ని మీరు ఆపలేరు అన్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్. ఆ మాట కూడా అన్నాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఫ్యాన్స్ పవన్కే ఉన్నారు. పవన్కి తెలుసు. నిన్న మీకు గుర్తుంటే అక్కడ కడపలో జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ వచ్చిన పవన్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అరుస్తుంటే విసుక్కున్నాడు ఆయన. దేనికి విసుక్కున్నాడు, ఇక్కడ ఏం ఇష్యూ జరుగుతోంది, మీరు సినిమా గురించి ఎందుకు మాట్లాడతారు అన్నాడు. సో నేను అనేది అది, ఆ బాధ ఎలా ఉంటుంది పవన్కి తెలుసు కాబట్టి ఇవాళ ఆయన ఆ మాట అన్నాడు. ఏంటి ఫ్యాన్స్ తాకిడి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆయన అభివాదం చేయకపోయినా తప్పే అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో ఆయన ఎక్కడ ఏం మాట్లాడారు ఇవాళ కరెక్ట్గా మాట్లాడారండి. ఏది ఏమైనా పుష్ప 2 అనేది చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. అంటే ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. రైట్ సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు, ఆ పదవి ఈ పదవి అని చాలా ప్రచారం జరిగింది. ఎట్టకేలకు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి చెప్పారు, నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నాము, అలాగే మంత్రిగా కూడా తీసుకుంటామని. సో ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో ఆ తర్వాత వైసీపీ వాళ్ళు చాలా క్రియేట్ చేశారు, ఇది కుటుంబ రాజకీయం అని చెప్పి కావచ్చు, చాలా మాటలు అన్నారు. సో వాటన్నిటికి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. సో నా సోదరుడని తీసుకోలేదు, నాతో సమానంగా పనిచేశారు కాబట్టి అని చెప్పి. సో మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవులు తీసుకోవాలి అని చెప్పి నాగబాబు ఏమన్నా అడిగాడా, పవన్ కళ్యాణ్ ఏమన్నా అడిగాడా? వాళ్ళేం అడగలేదు కదా. చంద్రబాబు నాయుడు ఆయన ఒక గెస్చర్గా ఆయన తీసుకొని నాగబాబు కూడా మంత్రి పదవిలోకి తీసుకుంటాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏది రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో ఈ పాయింట్ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఎందుకు అంటే నాగబాబుకున్న ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ కావాలి. ఎందుకు అంటే జనసేన పార్టీ వచ్చి మొత్తం 100% రిజల్ట్స్ వచ్చిన పార్టీ భూప్రపంచంలో ఒక జనసేన ఒకటే. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవటం అనేది ఇప్పటివరకు చరిత్రలో జరగలేదు. దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మళ్ళీ జరగకపోవచ్చు.
మరి అటువంటి విజయం సాధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రిఫరెన్స్ ఇవ్వటంలో తప్పే ఉంది. అదిగాక నాగబాబు ఏదో ఒక మామూలుగా ఫ్లూక్లోకి వచ్చిన వ్యక్తి కాదు కదా, పోటీ చేశాడు, కొన్ని చోట్ల ఓడిపోయాడు, ఒక్కొక్క సందర్భంలో ఓడిపోవచ్చు, కానీ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తే కాబట్టి అతనికి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని మంత్రిగా కావాలంటే ఇవాళకి చేసేయచ్చు. మంత్రివర్గంలో ఒక పోస్ట్ ఇంకా ఖాళీగానే ఉంది, ఇమ్మీడియట్గా ఇప్పుడే తీసుకోవచ్చు, కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత తీసుకుందాము అన్న డెసిషన్ తీసుకోవటం అనేది అది ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్న నిర్ణయంగానే మనం చూడాలి. ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తారు, మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ మార్చి అప్పుడు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నాం అని ఇండికేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నాగబాబుకి అంతకుముందర ఏదో పదవి ఇద్దాం అనుకున్నారు, రాజ్యసభ ఇద్దాం అనుకున్నారు, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎక్కడా కూడా కాంక్రీట్గా ఎక్కడ ఇది ఇస్తాం ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఆయన చెప్పింది ఇది మంత్రి పదవి ఇస్తానని తీసుకొచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత దాని మీద ఎవరు విమర్శలు చేశారు? ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవడూ విమర్శించాల. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధం వాళ్ళకి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మెయిన్గా ఏముంటుంది అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఇట్లాగే కలిసి ఉంటే ఇంకా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. అందుకని అతను ఏం చేస్తుంటాడంటే తగాదా పెడదామని చూస్తుంటాడు. ఢిల్లీకి విజయసాయిరెడ్డిని పంపిస్తాడు. పంపించి అక్కడ అమిత్ షా గేట్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటాడు ఈ విజయసాయిరెడ్డి. అక్కడ కూర్చొని అమిత్ షా అటు పోయి ఏదన్నా బాత్రూమ్కి వెళ్దామని అటు పోతూ ఉంటే సార్ అని వెనకపోతాడు. అరే ఏంటి చెప్పు అనగానే ఆ ఫోటో తీసుకొని బయటకు వదులుతాడు. బయటకు వదిలి అమిత్ షాతో విజయసాయిరెడ్డి భేటీ అని ఫోటో రిలీజ్ చేస్తారు. ఫోటో రిలీజ్ చేయగానే తెలుగుదేశం వాళ్ళు కంగారు పడిపోవాలన్నమాట. ఇదేంటి విజయసాయిరెడ్డితోటి అమిత్ షా ఏం మాట్లాడాడు అని ఒక డౌట్ రావాలి అని ఆ డౌట్ క్రియేట్ చేయటం. ఆ డౌట్ క్రియేట్ అయితే చాలు, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిపోయినట్టే. మీకు ఎందుకు చెప్తున్నానంటే అంతకు ముందర 2014 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు, అప్పటికి జనసేన లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేసినాయి. పోటీ చేసిన తర్వాత కూడా ఇదే గేమ్ ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు డౌట్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి, ఇదేంటి బీజేపీ తోటి మనం కదా కలిసి ఉన్నది, మనం కలిసి ఉండంగా విజయసాయిరెడ్డిని ఎందుకు కలుస్తున్నారు వాళ్ళు అన్న డౌట్, ఆ డౌట్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకసారి నాటకం వేశాడు, జనం నమ్మారు, మళ్ళీ అదే నాటకాన్ని మళ్ళీ ఎనాక్ట్ చేస్తున్నాడు, మళ్ళీ అదే నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడు. మామూలు ఇదివరకు మా చిన్నప్పుడు సత్యహరిశ్చంద్ర, కన్యాశుల్కం ఈ నాటకాలు ఎన్నిసార్లు వేసినా చూస్తుంటాం. కానీ ఈ జగన్ నాటకాన్ని ఒకసారి చూసిన తర్వాత అర్థమైపోతుంది అతను ఎంత కన్నింగ్గా చేస్తాడో, ఏం చేస్తాడో. అందుకని ఇప్పుడు ఏ పార్టీ వీళ్ళు విజయసాయిరెడ్డి వెళ్ళి అమిత్ షాని కలిసి ఫోటో రిలీజ్ చేసిన దగ్గర నుంచి అదొక ఇన్సిడెంటు. రెండోదేమో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగితే అక్కడికి జోగి రమేష్ని అట్ట పంపించి తెలుగుదేశం జనసేన మధ్యలో తగాదా పెట్టాలని చూడటం. ఆ తర్వాత ఈ పేర్ని నాని ఎపిసోడ్ ఉంది కదా, పేర్ని నాని ఎపిసోడ్లో పేర్ని నాని వచ్చి మా ఆవిడ్ని అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు ఎవరితో చెప్పాడు? నీతో చెప్పాడా? చంద్రబాబు ఎవరు? అక్కడ వాళ్ళ పార్టీ వీళ్ళందరూ వెళ్ళారట, వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి లేదండి అరెస్ట్ చేయాలి,
అని అంటే ఆయన వద్దన్నట్ట. అది ఈయనకి తెలిసింది. ఈయనకి ఎట తెలిసింది? ఈయనకి ఎవరు చెప్పారు? చంద్రబాబు చెప్పాడా? అంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ జయసుధని ఏదో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, రాకపోతే అరెస్ట్ చేశారు అనుకో, అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన అరెస్ట్ చేస్తారా అంటాడు. అరెస్ట్ చేయలేదనుకో, నేను అప్పుడే చెప్పా కదా చంద్రబాబు అరెస్ట్ చేయొద్దన్నాడని అని చెప్తాడు. అంటే ఇటువంటి కపట నాటకాలు ఆడటంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధహస్తులు. వీళ్ళకే ఉచ్చం నీచం లేదు, ఇటువంటి నాటకాలే ఆడుతుంటారు. అటువంటి నాటకాలు ఆడటంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ని ఎక్కడికక్కడ రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనేమో 10 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడు, అందులో ఎటువంటి డౌటు లేదు అని ఆయన చెప్తున్నాడు. జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది ఏంటి, తెలుగుదేశం పార్టీతోటి క్లియర్ ఈక్వేషన్ ఉన్నది, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం అనేది జనసేన వాళ్ళకి అర్థమైపోయింది, భారతీయ జనతా పార్టీకి అర్థమైపోయింది, తెలుగుదేశం వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇదంతా అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు నాగబాబుని తెచ్చి ఎట్ట పెడతారా అని ఒకడంటాడు, ఒకడొచ్చి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుంది అంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి లేదు ఈ కాపులకి ప్రాధాన్యం తగ్గింది అంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి అడగచ్చు కదా అంటాడు. ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ జరగాల్సినవన్నీ జరుగుతాయి. నాగబాబు వచ్చి చక్కగా మంత్రివర్గంలో కూర్చుంటాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మొత్తం రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే పనులు నాగబాబు కూడా చేస్తాడు యాజ్ ఎ మినిస్టర్. గతంలో నాగబాబు గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడినవి కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆయనకి మంత్రి పదవి అవి అటువంటి పనులే చేస్తారు. ఎటువంటి పనులు చేసినా నాగబాబు మొన్న కూడా చెప్పాడు చాలా అనుభవజ్ఞుడి చేతిలో రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం ఇప్పుడు మొత్తం 30 ఏళ్ళు వెనక్కి పోయింది జగన్మోహన్ రెడ్డి దయ వల్ల. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేస్తున్నాడు. సెటరైట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడే, ఆయన మీద బృహత్తరమైన బాధ్యత ఉంది అని క్లియర్ కట్గా నాగబాబు కూడా చెప్పాడు. మరి దాన్ని ట్రోల్ చేయమను వైసీపీ వాళ్ళని. అందుకని వైసీపీ ఏమి ట్రోల్ చేస్తుంది, ఏమి స్ట్రాటజీ చేస్తుంది అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవడూ పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడ్డా నాగబాబు మంత్రిగా వచ్చేస్తున్నాడు. ప్రమాణ స్వీకారం మార్చిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడ్డా ఏమీ ప్రయోజనం ఉండదు. రైట్ మేడం, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అండ్ ఎప్పుడైతే జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ పెట్టాలని చూసారు ఇప్పటి వరకు, అండ్ ఈ పుష్ప అంశం ఏదైతే ఉందో దీంట్లో కూడా వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, చాలా పోస్టులు బట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూనే వస్తున్నాము. అండ్ ఏం స్పందిస్తారు పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన ఎదురు చూస్తున్న వాళ్ళకి? పవన్ కళ్యాణ్ గారు కర్ర విరగకుండా పాము జావకుండా సమాధానం చెప్పారు. సో దీనివల్ల అంబటి రాంబాబు గారు కూడా పోస్టులు పెట్టడం మనం చూసాం కదా, సో పుష్పకి ఫేవర్గా. సో ఈ ఫ్యాన్స్ మధ్య అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారని చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? ఏంటి ఇప్పుడు వారంతా క్లియర్ కట్గా చెప్పారు కదా. ఇప్పుడు జనసేనకి తెలుగుదేశానికి ఎట్లా చిచ్చు పెట్టాలి అనేదే ఈరోజు వైసీపీకి, ఇప్పుడు కాదు ఎలక్షన్స్ ముందు నుంచి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి జైల్లో మేము కలిసి ప్రయాణిస్తామని చెప్పారు, ఆ రోజే వైసీపీ గుండెల్లో రాయపడింది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు ఎట్లా వీళ్ళని విడదీయాలని. ఇప్పుడు ఓడిపోయాక కూడా అదే పని మీద ఉన్నారు వాళ్ళు. అలాగే ఫ్యాన్స్ మధ్యలో కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కానీ ఎవరు ఏమీ చేయలేరండి. వైసీపీకి తెలుసు వాళ్ళు ఏమీ చేయలేరని, కానీ ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి, 5 ఏళ్ళు కొనసాగుతాయి. ఇవాళ ఆపరు వాళ్ళు. అంటే మొన్నటి వరకు ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరాన్ని, ఆ గ్యాప్ను కూడా పెంచేందుకు దాన్ని అడ్వాంటేజ్ వాళ్ళు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇవాళ దానికో తెర పడింది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాటలతోటి అల్లు కుటుంబానికి అండ్ దెన్ మెగా కుటుంబానికి గొడవ లేదని తెలిసింది కదా. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఫ్యాన్స్ మధ్యలో పెడితే ఫ్యాన్స్ ఏమైనా వింటారండి? ఇప్పుడు ఎంత కాదనుకున్నా చిరంజీవి ఫ్యాన్స్,
రామ్ చరణ్ ఫ్యాన్సే పవన్ ఫ్యాన్సే అల్లు అర్జున్ ఫ్యాన్స్. అంటే కొంతమంది అయినా ఉంటారు కదా, అందుకని వీళ్ళు కలిసికట్టుగానే ఉంటారు తప్ప ఎవడో వచ్చి ఏదో చెప్తే వాళ్ళు వీరే ప్రసక్తి ఉండదు. ఎంత కొట్టుకున్నా ఇప్పుడు అదేమి ఒక కులం వాళ్ళు కూడా ఉండరు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు అన్ని కులాల నుంచి ఉంటారు, ఈవెన్ రెడ్లు కూడా ఉంటారు. ఉన్నంత మాత్రాన్ని ఎవడు వెళ్ళిపోయి గొడవలు చేసేసి, లేకపోతే వైసీపీకి ఫర్గా వెళ్ళిపోయి, లేకపోతే అంబటి రాంబాబు చెప్పినట్టు ఏదో అల్లు అర్జున్ని ఆయన వెనకేసుకొచ్చేస్తే, ఏదో శిల్పారావు కోసం వెళ్ళాడని ఆయన ఇప్పుడు ఏమైనా వైసీపీకి కొమ్ముగాస్తాడా? అసలు ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగాక ఈరోజు డెఫినెట్గా రిపెంట్ అయి ఉంటాడు ఎవరు, అల్లు అర్జున్, నేను ఎందుకు వెళ్ళానా అని. సందేహం అక్కర్లేదు మీకు. మనిషికి ఒక అనుభవం జరిగితేనే బుద్ధి జ్ఞానం వస్తాయి ఎవరికైనా సరే. అది అల్లు అర్జున్ అయితే ఏంటి, ఇంకెవరైనా ఒకటే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదో మాత్రం ఇంకా రాదండి, కొన్ని జన్మలు ఉంటాయి కదా. అది మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా కొంతమందికి రాదు. అందులో వైసీపీలో ప్రథములు ద్వితీయులు అని ఉంటారు కదా, వాళ్ళకి ఇంకేంటి వస్తుంది, ఏదో అంటారు కదా పుడకలతోటే కానీ పోదని. అందుకని మనం ఇంక వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఇతను చిన్నవాడు కాబట్టి ఇప్పుడు జ్ఞానం తెచ్చుకుంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, సో నేను ఎటువైపు ఉండాలి అనే క్లారిటీ ఇప్పుడు అతనికి వచ్చి ఉండాలి. ఈ పాటికి రాకపోతే వీ కెనాట్ హెల్ప్ ఇట్, అంతే కదా. ఇప్పుడు ఎవరి ఫ్యూనరల్ వాళ్ళదండి, ఏ విషయానికైనా సరే అది. కాబట్టి ఇవాళ అల్లు అర్జున్ అలాంటి ఆలోచనలో ఉంటాడని నేను అనుకోను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వైసీపీ వైపు వాళ్ళ మాటలు విని ఏదో పిచ్చి వేషాలు వేస్తారని మనం అనుకోక్కర్లేదు. ఎవడి జ్ఞానం వాడికి ఉంది, ఎవరి వయసు వాళ్ళకు వస్తుంది కదా, ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. కాబట్టి ఏ ఇన్సిడెంట్ అని ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతోటి ప్రతి అంశానికి ఒక తెరపడిందని నేను అనుకున్నా, ఈవెన్ ఫ్యాన్స్ విషయంలో కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.